బ్రేకింగ్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో కాల్పులు కలకలం రేపై కన్నెపల్లి మండలం సాలిగ్రామ గ్రామంలో అత్తారింట్లో అల్లుడి కాల్పులు జరిపాడు. గోమాసా శంకర్ ఇంట్లో నిన్న రాత్రి అల్లుడు నరేందర్ 2 రౌండ్లు కాల్పులు చేశాడు. ఆస్తి కోసం అత్తమామలపై ఫైర్ చేసినట్లుగా తెలిసింది. అయితే త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఎవరికి ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బుల్లెట్లు గోడలు తగిలాయి. పరారీలో నిందితుడు నరేందర్ ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మంచిర్యాల జిల్లాలో కాల్పులు కలకలం రేపై కన్నెపల్లి మండలం సాలి గ్రామంలో అత్తారింట్లో అల్లుడు కాల్పులు జరిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి. కిరణ్మయి, మంచిర్యాల జిల్లాలో కాల్పుల కలకలం రేపుతున్నాయి. కన్నెపల్లి మండలంలోని సాలేగామ గ్రామంలో అత్తారింట్లో ఓ అల్లుడు జరిపిన కాల్పులు ఇక్కడ చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఏదైతే గోమాన శంకర్ ఇంట్లో నిన్న రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. అల్లుడు నరేందర్ తన నిన్న అర్ధరాత్రి అత్తగారింట్లోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు చెప్పడంతో త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఈ ప్రమాదం నుంచి కుటుంబ సభ్యులంతా కూడా తప్పించుకొని బయటకు పారిపోవడంతో ప్రమాదం తప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే నరేందర్ ఏదైతే కరీంనగర్ చెందినటువంటి నరేందర్ గత కొన్నేళ్లుగా తన భార్యతో విభేదాలు ఏదే అదనపు వరకట్నం కోసం వేధింపులు చేసేవాడని కూడా కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ క్రమంలోనే తన భార్యను గత కొన్ని రోజులుగా అత్తారింటికి పంపి అదనపు కట్నం తేవాలంటూ కూడా ఆయన టార్చర్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే 4-5 రోజులుగా భార్య తన తల్లిదండ్రుల ఇంటికి రావడంతో నిన్న రాత్రి నరేందర్ అక్కడికి వచ్చి ఏదైతే తుపాకీతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తంగానైతే ఈ ఘటనలో ఎవరు గాయపడినప్పటికీ కూడా అక్కడ కుటుంబ సభ్యులు మాత్రం భయంతో బయటకు పరుగులు తీసినట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు అయితే నమోదు చేయడం జరిగింది. నరేందర్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. మొత్తంగానైతే రాత్రి జరిగినటువంటి ఈ కాల్పుల ఘటన మాత్రం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. రైట్ పరమేశ్వర్, థ్యాంక్ యూ.